కొంతమందిలో వీర్యం పల్చగా ఉంది అని కూడా అంటూ ఉంటారు కదా, అదేమన్నా ప్రాబ్లమా అండి? దానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా? వాటరీ సెమెన్ అంటాము. యూజువల్గా కొద్ది మంది లోపల ఒక పురుష ప్రత్యుత్పత్తి అవయాల లోపల వ్యాజ్ డిఫరెన్స్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దాంతోపాటు సెమినల్ వెసికిల్స్ అని ఉంటాయి. ఒకవేళ అన్ఫార్చునేట్గా పుట్టుకతో పాటు వాళ్ళకి కనుక అవి ఏర్పడకపోతే అట్లాంటి వాళ్ళ లోపల సెమెన్ చాలా తక్కువ రావడము, వాటరీ కంటెంట్ లాగా ఉండడం, వచ్చినది కూడా సింపుల్ డ్రాప్స్ లాగా ఉండడం ఉంటుంది. అది ఒక పురుషునికి పుట్టుకతో వచ్చే ఒక లోపం. అది కాకుండా ఇన్ జనరల్గా వాటరీ సెమెన్ అని చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఎక్కువ వాల్యూమ్ పెరుగుతున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా ఉండొచ్చు. అలా కాకుండా చాలామంది పేషెంట్స్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా కూడా వాటరీ సెమెన్ అన్న వాళ్ళకు రిజల్ట్గా టెస్ట్ చేస్తే అది నార్మల్గానే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతకుముందుకి ఏమాత్రం కొంచెం కన్సిస్టెన్సీ చేంజ్ అయినా కూడా వాటరీ సెమెన్ అంటారు. ఒకవేళ మాస్టర్బేషన్ ఫ్రీక్వెంట్గా చేశారనుకోండి, ఇనిషియల్గా వచ్చే సెమెన్ బాగా థిక్గా వస్తుంటుంది. అట్లే 3-4 టైం చేసినప్పుడు 4th 5th సెమెన్ వచ్చేటప్పుడు అది చాలా పలచగానే ఉంటుంది. సో ఇట్లాంటి అపోహల వల్ల కూడా వస్తుంది. రియల్గా ప్రాబ్లంతో ఉండి వాటరీ సెమెన్తో వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దానికి ప్రధానంగా ఇన్ఫెక్షన్ వన్ ఆఫ్ ది రీజన్స్. ఒకవేళ వాల్యూమ్ కనుక ఎక్కువై వాళ్ళకి పెయిన్ అట్లాంటిది ఏమైనా ఉన్నప్పుడు ఈ పుట్టుకతో ఏర్పడే లోపములు ఉన్న వాళ్ళకు చాలా తక్కువ సెమెన్ వచ్చి వాటరీగా ఉంటుంది. ఎస్పెషల్లీ సెమినల్ వెసికిల్స్ అనే ఒక కంటెంట్, ఒక స్ట్రక్చర్ ఉంటుంది పురుష ప్రత్యుత్పత్తి అవయవాల లోపల. దాంట్లో సెమెన్ థిక్గా రావడానికి కావాల్సిన కంటెంట్స్ ఉంటాయి. అది కనుక డిస్ఫంక్షన్ అంటే సరిగా ఫంక్షన్ చేయనప్పుడు వాళ్ళలో వాటరీగా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ప్రధానమైన రీజన్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి మన సిచ్యువేషన్లో, ఇండియన్ సిచ్యువేషన్లో. ఓకే. అలాగే మగవారిలో ఎక్కువగా టెస్టోస్టెరాన్ తగ్గుతుంది అనేసి అంటారు కదా, అలా తగ్గడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అండి? లేదు అంటే అసలు అలాంటి ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎలా గుర్తించాలి? సో టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది మేల్స్ లోపల ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక సింగిల్ డిఫరెన్స్ ఏంటంటే మేల్కి ఫీమేల్కి ఉన్న డిఫరెన్స్ టెస్టోస్టిరాన్ హార్మోన్ డిఫరెన్స్ అనేది. ఎందుకంటే పురుషుల లోపల ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది బోన్ స్ట్రెంగ్త్ కోసం కావాలి, మజిల్ స్ట్రెంగ్త్ కోసం కావాలి, ఒక సెక్షువల్ డిజైర్ కావాలన్నా, ఎండ్యూరెన్స్ ఒక పవర్ కావాలన్నా కూడా ఓవరాల్గా టెస్టోస్టిరాన్ వల్లనే ఈ స్పర్మ్ ప్రొడక్షన్ కానీ, ఎరెక్షన్స్ కానీ అన్నీ కూడా ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ రిలేటెడ్గానే ఉంటాయి. సో డెఫినెట్గా వాళ్ళకు ఈ హార్మోన్ లోపం కనుక ఏర్పడింది అంటే దానికి కూడా రకరకాల కారణాలు ఉంటాయి. పుట్టుకతో ఏర్పడిన లోపం వల్ల రావచ్చు, లేదంటే తర్వాత కూడా రావచ్చు. ఏజ్ రిలేటెడ్గా కూడా టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది స్లోగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా వచ్చిన వాళ్ళని ఎట్లా గుర్తించవచ్చు మనం? వాళ్ళకి ఎట్లాంటి లక్షణాలతో వస్తారంటే యూజువల్గా ఇరిటబిలిటీ ఉంటుంది, తొందరగా ఇరిటేషన్ రావడము, లేదంటే కొద్దిమందికి సెక్షువల్ డిజైర్ కాంపోనెంట్ తగ్గిపోవడము, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అంటాము, అలా వచ్చే ఎరెక్షన్స్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోవడము, లేదనుకుంటే ఎరెక్షన్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడము, ఇంకా బాగా లో ఉన్నప్పుడు మాత్రమే ఎరెక్షన్ స్ట్రెంగ్త్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం, అది కూడా రావచ్చు. అలా కాకుండా కొద్దిమంది లోపల జనరలైజ్డ్ వీక్నెస్. ఇప్పుడు కొద్దిమంది అరౌండ్ 50-60 ఉన్న వాళ్ళు ఇప్పటివరకు నేను కంఫర్టబుల్గా గోల్ఫ్ ఆడేవాళ్ళండి, లేదంటే కంఫర్టబుల్గా నేను గేమ్స్ ఆడేవాడిని, షటిల్ ఆడేవాడిని, ఇప్పుడు నేను కొద్దిసేపటికి అలసిపోతున్నాను అని ఒక వీక్నెస్తో వస్తారు. అట్లాంటి వాళ్ళలో కూడా ఈ టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ అనేది చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఈ సిమ్టమ్స్తో వస్తారు. యూజువల్గా వాళ్ళకు జనరలైజ్డ్ వీక్నెస్ రావచ్చు, బోన్ పెయిన్స్ రావచ్చు, మూడ్ ఇరిటబిలిటీ రావచ్చు, సెక్షువల్ డిజైర్ తగ్గొచ్చు, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ తగ్గొచ్చు. ఇలాంటి సిమ్టమ్స్తో ప్రధానంగా ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది.